ఫ్రెండ్స్, ఒకరోజు ఈ మనిషి తలపై అకస్మాత్తుగా ఎక్స్ గుర్తు కనిపించింది. మొదట అతను దాన్ని మురికనుకున్నాడు. చాలాసార్లు కడిగి తుడిచినా ఆ గుర్తు మాత్రం పోవలేదు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆ గుర్తు ఇతరులెవరికీ కనిపించలేదు. అతని సహచరులకు కాదు, అతని భార్యకు కాదు. ఎందుకని అనుకుని అతను ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. కానీ డాక్టర్లు చూసి ఏ సమస్య లేదు అని చెప్పారు. నిరాశగా ఆస్పత్రి బయటకు వచ్చాడు. అప్పుడే రోడ్డుకి అవతల ఒక వ్యక్తి కనిపించాడు. అతని తలపై కూడా అదే ఎక్స్ గుర్తు ఉంది. ఆ వ్యక్తి కూడా అతన్ని చూశాడు. ఇద్దరూ ఒకసారిగా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే చివరికి ఎవరో ఒకరికైనా ఆ గుర్తు కనిపించింది. కొద్దిసేపట్లో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరు ఒక బార్కు వెళ్లి కూర్చుని మాట్లాడుకుంటూ మద్యం తాగడం మొదలుపెట్టారు. తమ తలపై ఉన్న ఆ ఎక్స్ గుర్తు అసలు అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు. అప్పుడే టీవీలో ఒక ప్రసిద్ధ వ్యక్తి మరణించిన వార్త వచ్చింది. అతను చనిపోయే ముందు ఇంటర్వ్యూ చూపించారు. అది చూసిన ఆ మనిషి ఒకసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తలపై కూడా అదే ఎక్స్ గుర్తు కనిపించింది. ఇది చూసి వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ అతని స్నేహితుడి భార్య ఎత్తింది. ఆమె చెప్పింది అతను నిన్నే చనిపోయాడు అని. అది విన్న వెంటనే ఆ మనిషి పూర్తిగా షాక్ అయ్యాడు. మరుసటి రోజు అతని స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ చూసి ఇంకోసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతని స్నేహితుడి తలపై ఉన్న ఎక్స్ గుర్తు పూర్తిగా మాయమైపోయింది. అప్పుడు అతనికి దాదాపు నమ్మకం వచ్చింది. ఆ ఎక్స్ గుర్తు అంటే మరణానికి సంకేతమని. అతను ఆ నిజాన్ని అంగీకరించాడు. తన భార్య, కూతురు భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని ఒక పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ప్రతిరోజును ఇదే నా చివరి రోజు కావచ్చు అన్నట్టు జీవించడం మొదలుపెట్టాడు. ఒక రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చున్న ఒక ప్రయాణికుడి తలపై కూడా అదే ఎక్స్ గుర్తు కనిపించింది. అతను చుట్టూ చూశాడు. వెంటనే భయంతో గుండె ఆగిపోయేలా అయ్యింది. ఎందుకంటే మెట్రోలో ఉన్న ప్రతి ఒక్కరి తలపై కూడా ఎక్స్ గుర్తు కనిపిస్తోంది. అతను భయంతో వెంటనే మెట్రో స్టేషన్ నుంచి బయటకు పరిగెత్తాడు. రోడ్డుపైకి వచ్చి చుట్టూ చూశాడు. అక్కడ కూడా ప్రతి మనిషి తలపై అదే ఎక్స్ గుర్తు కనిపించింది. అప్పుడు అతనికి ఒకసారిగా అర్థమైంది, మరణం అనేది ఒకరికే కాదు, ఒక రోజు అందరికీ వస్తుంది.